అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ టెక్ దిగ్గజమైనటువంటి గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో మరి డేటా సెంటర్ పెట్టబోతుందనే విషయం మనందరికీ తెలిసింది. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే ఎప్పటి నుంచో గూగుల్ డేటా సెంటర్ మన దగ్గరకు వచ్చింది అంటున్నారు, కానీ మరి గ్రౌండింగ్ ఇంకా అవ్వట్లేదు. ఏంటి పనులు ఏమీ స్టార్ట్ చేయట్లేదు, భూమి పూజ కానీ శంకుస్థాపన కానీ ఏమీ అవ్వట్లేదు. ఇదంతా హంగులు ఆర్భాటాలు మాత్రమేనా, జస్ట్ ఏదో ప్రచారం చేసుకుంటున్నారా, అంటే కూటమి ప్రభుత్వాన్ని తప్పు లేకుండా ఏదో తోసిపుచ్చుకుంటున్నారా అని అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ. అయితే వాటన్నిటికీ కూడా చెక్కుపడుతూ అంటే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే గగనం అనుకున్న పరిస్థితి నుంచి ఏకంగా మరి ప్రపంచంలోనే టెక్ దిగ్గజమైనటువంటి గూగుల్ మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతుంది. అందులోనూ చిన్న చితగా పెట్టుబడి కాదు, ఏకంగా $15 బిలియన్, అంటే అక్షరాల మరి ఇండియన్ కరెన్సీలో 1,25,000 కోట్లు, 1,25,000 కాదండి, 1,25,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి మరి గూగుల్ సంస్థ అయితే సిద్ధమైంది. MOUలు అయిపోయినాయి, గ్రౌండింగ్ జరుగుతుంది. ఇప్పుడు శంకుస్థాపన విషయానికి వస్తే మరి ఏప్రిల్ 28న శంకుస్థాపన అయితే ఖరారు పూర్తయింది. మొత్తానికి మన రాష్ట్రానికి పరిశ్రమలో రావడమే గగనం అనుకున్నాం, ఇందాక చెప్పాం కదా. పరిశ్రమలో రావడమే కాదు, ప్రపంచంలో దిగ్గజ సంస్థ మన ఏపీకి వచ్చి పెట్టుబడులు పెడుతుంది. మరి నారా లోకేష్ గారు 2024 ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగ కల్పన నేను చేస్తాను అని ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఆ హామీ భాగంగా అందులోని చిన్న చితక కంపెనీ కాదు గూగుల్. మరి గూగుల్ ఎంతటే ప్రతిష్టాత్మకమైన దిగ్గజ సంస్థ మనందరికీ తెలిసింది. అటువంటి గూగుల్ని ఒప్పించడం అంటే మామూలు విషయమే చెప్పండి. అంటే మన రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని వివరించాలి, వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళాలి, ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఇది మౌలిక సదుపాయాలన్నీ ఇలా ఉంటాయి, విశాఖపట్నం చాలా మంచిది, సెక్యూర్గా ఉంటుంది, సో సముద్ర తీరం ఉంది, కనెక్టివిటీ బాగుంటుంది, చుట్టుపక్కల దేశాలు కూడా కనెక్టివిటీ బాగుంటుంది. సో ఇండియాలోనే మరి హబ్గా మరి బెస్ట్ హబ్గా విశాఖపట్నం ఉంటుంది అని నిరూపించడం మామూలు విషయం కాదు, ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్. అయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఇవన్నీ జరగడం, మరి నారా లోకేష్ గారు అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా కేర్ తీసుకుని 7-10 వయసు దాటినా సరే అవన్నీ లెక్క చేయకుండా మరి దావోస్కి వెళ్ళడం, వేరే వేరే చోట్లకి వెళ్ళడం, ప్రజెంటేషన్స్ ఇవ్వడం, వీళ్ళని కలవడం, మొత్తానికి మన రాష్ట్ర రూపురేఖలు మార్చేయాలి అని చెప్పేసి గట్టిగా ఒక సంకల్పాన్ని అనుకుని మరి ఆ సంకల్పం సిద్ధించే దిశగా అయితే నేడు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 600 ఎకరాలు భూసేకరణ చేశారు, ఒప్పందం కుదిరింది. మొత్తం మీద అయితే పనులు ప్రారంభం అవబోతున్నాయి ఈ నెల 28వ తేదీన. మరి ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మరి నారా లోకేష్ గారు, గూగుల్ క్లౌడ్ CEO అయినటువంటి థామస్ కురియన్ గారు కూడా మరి అంటే స్వయంగా ఆయనే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో ఇక మీదట మన రాష్ట్ర భవిష్యత్తు సేఫ్ హ్యాండ్స్లో ఉంది అని నిరూపించడానికి ఈ సంస్థ మన రాష్ట్రానికి రావడము, ఇప్పుడు జరగబోయే శంకుస్థాపనే దానికి నిదర్శనం. ఎందుకు అంటే మనం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామండి. ఒకవైపు యువతకి ఉపాధి అవకాశాలు లేవు, మరోవైపు చాలీ ఛానల్ ఉద్యోగాలు కల్పించారు కదా ప్రభుత్వం వాళ్ళు. అది చెప్పుకోవడానికి జాబే, కాకపోతే నెలంతా కష్టపడింది కేవలం 5,000 రూపాయలకి, లేదంటే చిన్న చిన్న వాళ్ళతో అంటే ఉద్యోగం పేరుతో పర్సనల్ విషయాలన్నీ పార్టీకి సంబంధించిన పార్టీకి అనుకూలంగా ఉండే పనులన్నీ కూడా వాళ్ళతో చేయించడం జరిగింది. సో ఈ విధంగా యువతని నిర్వీర్యం చేసేశారు. రాష్ట్రానికి రాజధాని లేదు, మరి ఏ పరిశ్రమ వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోయేవారు. మొత్తానికి అప్పులు తప్పగా మార్చేశారు. అయితే మొత్తానికి ప్రభుత్వం మారింది, ప్రభుత్వంతో పాటు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారాయి, ప్రజలందరికీ కూడా అనుకూలంగా మారాయి. మరి గూగుల్ సంస్థ మన రాష్ట్రానికి రావడం, అందులోనూ మన విశాఖపట్నానికి రావడం మన అందరూ చేసుకున్నటువంటి అదృష్టం అండి. అది చాలా లక్కీ అనమాట. సో మాటల్లో వర్ణించలేము. మరొక 10 ఏళ్లలో మన రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది అంటే డేటా హబ్గా, మరి హబ్గా మన విశాఖపట్నం మొత్తం దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా విశాఖపట్నం హబ్గా నిలవబోతుంది అనేది మాత్రం వాస్తవం. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.